అందరికీ నమస్కారం. తెలుగు జ్యోతిష్యవాణి ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మార్చి 22, 2024 శుక్రవారం జన్మ తేదీ ప్రకారం మకరం పనులు చాకచక్యంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. మీలో పట్టుదల పెరుగుతుంది. సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. వాణిజ్య వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అదనపు పనిభారం నుండి విముక్తి. విద్యార్థులకు నూతనోత్సాహం. చిత్ర పరిశ్రమవారు క్రీడాకారులకు అంచనాలు నిజమవుతాయి. మహిళలకు సంతోషకరమైన వార్తలు. తెలుపు ప్రతికూల రంగు గులాబీ. దత్తాత్రేయుని పూజించండి. మార్చి 22, 2024 శుక్రవారం జన్మ తేదీ ప్రకారం కుంభం ప్రముఖులతో పరిచయాలు. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. సన్నిహితుల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు. నిరుద్యోగుల ప్రతిభ పాటవాలు వెలుగులోకి వస్తాయి. వాణిజ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఊహించని విధంగా అభివృద్ధి. వైద్యులు సాంకేతిక నిపుణులకు శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. మహిళలకు సంతోషకరమైన వార్తలు. ప్రతికూల రంగు నలుపు. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి. మీరు సభ్యత్వాన్ని పొందవచ్చు. ఈ రోజు మీకోసం ఫీల్డ్లో కొన్ని మార్పులను తెస్తుంది మరియు మీరు సరదాగా నిమగ్నమై ఉంటారు. మీ జీవనంలో మార్పులను తీసుకురావడానికి మీరు చాలా డబ్బు కూడా ఖర్చు చేస్తారు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న ప్రజలు భాగస్వామితో శృంగార క్షణం గడుపుతారు. మీరు మీ స్నేహితుడి ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు. మీరు వివాహ జీవితంలో జరుగుతున్న సమస్యలను వదిలించుకుంటారు. మీరు కుటుంబ సమస్యల గురించి కొంతకాలం మీ కుటుంబంతో మాట్లాడతారు. ఈ రోజు మీకోసం మిశ్రమంగా ఉంటుంది. ఇక్కడ మరియు అక్కడ ఉన్న పనులు మినహా మీరు మీ పనికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది మరియు వాటిలో కష్టపడి పనిచేయాలి. అప్పుడే ఆ పని పూర్తవుతుంది. మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. దీని కారణంగా మీరు ఏదైనా పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ప్రభుత్వ పథకం యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు. మీరు మీ స్నేహితుడి ఇంట్లో విందుకు వెళ్లవచ్చు. మీరు విదేశాలలో నివసిస్తున్న కుటుంబం నుండి ఫోన్ కాల్స్ ద్వారా ఏదైనా శుభ సమాచారాన్ని వినవచ్చు. ఈ రోజు మీకు ఫలవంతమైనది. మీరు పని గురించి నొక్కి చెప్పబడతారు. దీని కారణంగా మీ పని చాలా సమయానికి పూర్తి కాలేదు. కానీ మీరు ఆతురుతలో ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు. కొన్ని వ్యాపార ప్రణాళికలు ఆగిపోవచ్చు. మీరు ఈ రంగంలో కొంత బాధ్యత పనిని పొందుతారు. కానీ మీరు దానిని సమయానికి ముందే పూర్తి చేస్తారు. మీరు ఎవరికీ ఎటువంటి వాగ్దానం చేయకూడదు. లేకపోతే దాన్ని నెరవేర్చడంలో మీకు సమస్యలు ఉండవచ్చు. విద్యార్థుల విద్యతో పాటు మరే ఇతర కోర్సులోనైనా ఆసక్తి కూడా మేల్కొల్పవచ్చు. ఈ రోజు డబ్బుకు సంబంధించిన డబ్బులో మీకు మంచిది. ఎందుకంటే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే మీరు దాన్ని తిరిగి పొందవచ్చు. వ్యాపారం యొక్క కొన్ని దీర్ఘకాలిక ప్రణాళికలు మీకోసం మంచి డబ్బును తెస్తాయి. మీరు రేపు మీ అవసరమైన రచనలను వాయిదా వేయకుండా ఉండాలి మరియు రాజకీయాల్లో పనిచేస్తున్న ఈ రంగంలో మీ మంచి ఆలోచనను మీరు సద్వినియోగం చేసుకుంటారు. వారి మద్దతును పెంచుతారు మరియు కొంతమంది కొత్త స్నేహితులు కూడా అవుతారు. లక్కీ సంఖ్య 35 మరియు లక్కీ కలర్ ద్రాక్ష. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.